హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మేము ఎక్కడికి వెళ్తున్నాం గెస్ట్ చేయండి. ఆల్రెడీ తమ్నైల్లో చూసారు కదా. ఎస్, వండర్లాకి వెళ్తున్నాం. అంటే క్యాబ్ బుక్ చేసుకున్నాం ఉప్పల్ నుంచి డైరెక్ట్ వండర్లాకి. ఎక్కువసేపు ఏమీ జర్నీ చేసినట్టు ఏమి అనిపించట్లేదు కదా మమ్మ. అస్సలు అలా లేదు. ఇలా కార్ ఎక్కగానే వెంటనే వండర్లా వచ్చేసింది అన్నట్టే ఉంది ఫ్రెండ్స్. చాలా టైం పాస్ అయిపోతుంది. కార్లో వెళ్తూనే ఆ 1 అవర్లో అరగంట అయినా సరే మనం సాంగ్స్ మాట్లాడుకుంటూ లేకపోతే సాంగ్స్ పాడుకుంటూ ఇలా సరదాగా వెళ్ళిపోతూ వండర్లా కూడా వచ్చేస్తుంది. ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఇలా ఇంట్రెస్టింగ్గా. అదిగో చూడండి, ఆల్రెడీ జైంట్ వీల్ కనిపిస్తుంది. అదే వండర్లా. వచ్చేసాం ఆల్మోస్ట్ దగ్గరికి. ఇంకా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను నేనైతే, అండ్ వెరీ హ్యాపీ ఆల్సో. ఇంకా వచ్చేసాం ఫ్రెండ్స్. ఇదే ఎంట్రీ అవుతున్నాము లోపలికి, వండర్లా లోపలికి. చూసారా వండర్లా అని కనిపించింది. అదిగోండి ఎంట్రీ. చూసారుగా ఫ్రెండ్స్, ఎంత ఫన్ చేసుకుంటూ వెళ్తున్నామో. సూపర్ ఫన్ అసలు. అంత మంది జనాలా అంతే. క్యాబ్ ఇక్కడ వరకు వచ్చి డ్రాప్ చేసింది. ఇంక ఇక్కడ నుంచి మనం ఎంటర్ అవ్వడమే లోపలికి. వింటున్నారా జనాలు అందరూ ఎలా అరుస్తున్నారో? ఇది వండర్లా అంటే ఇది ఒక ఫేమస్ అమ్యూజ్మెంట్ పార్క్. అందరికీ తెలిసే ఉంటుంది. ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయడానికి ఇది ఒక బెస్ట్ ప్లేస్. సమ్మర్లో అయితే అందరూ తప్పకుండా విజిట్ చేయండి. చాలా వర్తి. మా జున్ను ఇక్కడ వాళ్ళ పెద్దమ్మ పెదనాన్నకి కాల్ చేస్తున్నాడు. మా 3 ఫ్యామిలీస్ వచ్చామన్నమాట. ఈ 2 ఫ్యామిలీస్ క్యాబ్ బుక్ చేసుకొని వచ్చాం. అక్క వాళ్ళు హోటల్ నుంచి రావాలి. అక్క, మామయ్య, పిల్లలు, వాళ్ళ కోసమే వెయిటింగ్. అదిగా చూస్తున్నారు కదా, వాళ్ళే మా అక్క మామయ్య అనమాట. ఇంకొచ్చేసరి ఇంక లోపలికి ఎంటర్ అవ్వడానికి వెళ్తున్నాం. స్టాఫ్ ఏం చేస్తున్నారంటే మ్యాప్ ఇస్తున్నారు. అక్కడ మ్యాప్ చూసుకొని మనం ఎన్ని రైడ్స్ ఉన్నాయి, ఎటు వెళ్ళాలి, ఏది ఫస్ట్ ట్రై చేయాలనేది ఒక క్లియర్ ఐడియా వస్తుంది. మేము మ్యాప్ తీసుకుని వెళ్తున్నాం. బయట చూసారు కదా, పెద్ద పార్కింగ్ ఫెసిలిటీ ఉంది. సో మీరు ఏదైనా సేఫ్గా పార్క్ చేసుకోవచ్చు. చాలా ఫొటోస్, వీడియోస్ అవి తీసుకున్నాం. పిల్లలకి తీసాం చాలా. సో ఇప్పుడు మనం వచ్చేసాం అసలైన వండర్లా ఎంట్రన్స్కి. సో సెక్యూరిటీ చెకింగ్ ఉంటుంది. మా ఫ్యామిలీ అంతా లైన్గా ఉంటే మధ్యలో ఎవరో వీళ్ళు వచ్చి దూరుతున్నారు ఫ్రెండ్స్. అందుకే మా బావ సీరియస్గా ఉండి వాళ్ళని వెనక్కి పంపించేసి లైన్గా మేము వచ్చాము. టికెట్స్ మేము ఆన్లైన్లోనే బుక్ చేసేసుకున్నాం. సో అడల్ట్స్కి 800 to 1000 అలా, కిడ్స్కి ఏమో 600 to 800 అలా ఉంటుంది ప్రైజెస్. మేము టోటల్ 10 మెంబర్స్, 6 అడల్ట్స్ 4 మెంబర్స్ చిల్డ్రన్ కాబట్టి మాకు ఇంత కాస్ట్ అయింది. ఇది కూడా ఇలానే ప్రైస్ ఉంటుందని చెప్పలేము. సీజన్ వైజ్ వేరీ ఉంటుంది. సో మనం ఆన్లైన్లో బుక్ చేసుకోవడం వల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే క్యూలో ఉండాల్సిన పని లేదు, కొన్ని డిస్కౌంట్స్ వస్తాయి, అండ్ ముందే టికెట్ కూడా కన్ఫర్మ్ అవుతుంది. సో మన మొబైల్కి వచ్చిన క్యూఆర్ని స్కాన్ చేసి డైరెక్ట్గా లోపలికి పంపించేస్తారు. ఆన్లైన్ కాకుండా ఆఫ్లైన్ అంటే మీరు డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి టికెట్ కౌంటర్స్ దగ్గర తీసుకోవచ్చు.
ఈ రెండు కాకుండా ఫాస్ట్ ట్రాక్ టికెట్స్ అని ఉంటాయి, అది 1200 to 1500 రేంజ్ ఉంటుంది కాస్ట్. అది కానీ బుక్ చేసుకుంటే ఫాస్ట్ ట్రాక్ టికెట్స్ తీసుకుంటే మీరు ఇంకా ఎక్కడ క్యూలో ఉండాల్సిన పని లేదు. ఒక్క రైడ్లో కూడా అన్నీ ఈజీగా వెళ్ళిపోవచ్చు. హ్యాండ్ బ్యాండ్స్ ఇస్తారు. మేము ఆన్లైన్ కాబట్టి మేబీ ఇవ్వలేదేమో అంత రష్ ఉండడం వల్ల. యాక్చువల్లీ ఆన్లైన్ అయినా కానీ ఇస్తారు. ఇక్కడ ఎంటర్ అవ్వగానే మిక్కీ మౌసెస్ ఉన్నాయి, 2 బొమ్మలు ఉన్నాయి. పిల్లలు ఫుల్గా ఫన్ చేసుకొని వీడియోస్ ఫొటోస్ చాలా తీసుకున్నారు. అదే మిక్కీ మౌస్ ఆర్ బన్నీ వాట్ ఎవర్ కార్టూన్స్, నాకు కొంచెం ఐడియా లేదు. అది ఏదైతే ఆ టాయ్. ఎంటర్ అవ్వగానే ఆ మిక్కీ మౌస్ తర్వాత స్టాల్స్ అవి ఉన్నాయి. అందులో కీ చైన్స్, చిన్నపిల్లల టాయ్స్ అవి ఉన్నాయి. నెక్స్ట్ ఒక సైడ్లో లాకర్స్ ఉన్నాయి, మన లగేజెస్ అవి అక్కడ పెట్టుకోవడానికి. ఇది ఒక జైంట్ రోబోట్ స్టాచ్యూ. కిడ్స్ అందరూ ఫొటోస్ అవి దిగడానికి ఇక్కడ ప్లేస్ చేశారు ఎంట్రన్స్లో. మాకు పెద్దగా లగేజ్ ఏం లేదు, ఉన్న 1-2 బ్యాక్ ప్యాక్స్ కూడా మేము లాకర్లో పెట్టలేదు, అది మాతోనే క్యారీ చేసాం. ఎందుకంటే అందులో వాటర్ బాటిల్స్ అలా అవి ఉన్నాయి, పిల్లలకి సంబంధించినవి. సో కంపల్సరీ అది మాతోనే ఉండాలని మేము తీసుకెళ్ళాం. సో ఇంకా రైడ్స్ కోసం అలా నడుస్తూ వెళ్ళాలి ముందుకి. మీ ఇద్దరు ముందలే. ఎంట్రన్స్ నుంచి అలా స్ట్రైట్గా వస్తే ఫస్ట్ మనకు కనిపించే రైడ్ ఇది, ఈ బిగ్ ట్రైన్ రైడ్. దీన్ని రీకాయిల్ అంటారేమో మేబీ, నేనైతే బ్రహ్మానందం ట్రైన్ అంటున్నా. స్టార్టింగ్ ఈ రైడ్ ట్రై చేస్తే ఇంకా మిగిలినవి ఏవి గ్యారెంటీగా ఎక్కం మా గర్ల్స్ అందరం అయితే. అందుకే వాళ్ళేమో తీసుకెళ్ళిపోతున్నారు బాయ్స్, ఫస్ట్ ఇది ట్రై చేద్దామని. ఇంకా అది చూసిన తర్వాత దెబ్బకి మేము భయపడి అసలు మేము తర్వాత ఎప్పుడో లాస్ట్లో ట్రై చేస్తాం, లేదంటే ఇంకా మొత్తానికే అసలు ఈ రైడ్ ట్రై చేయమని చెప్పేశాము. అక్కడ దాకా లైన్లో వరకు వెళ్ళి వెనక్కి వచ్చేసాను. నేను ఫుల్గా భయపడి వాళ్ళు కూడా ఎక్కనేలేదు, నేను ఎక్కలేదు. లాస్ట్లో ఎక్కారు నైట్ వీళ్ళందరూ బాయ్స్ అయితే, గర్ల్స్ అసలు మేము ఎక్కలేదు. ఇంకా సో మేము అలా చూసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. రైడ్స్ ఉన్నాయి లెఫ్ట్లో రైట్లో, కానీ అవన్నీ చాలా డేంజరస్ రైడ్స్ లాగా, పెద్ద రైడ్స్. స్టార్టింగ్లోనే ఇంత పెద్ద ట్రై చేస్తే ఇంకా మిగిలినవి ఏమీ మేము ట్రై చేయలేమేమో అని భయం వేసింది. అందుకని అవన్నీ కనిపించినా కానీ మేము ఆ రైడ్స్ ట్రై చేయలే. వెళ్తున్నాం ఇంకా ముందుకి, ఇంకేమేమి రైడ్స్ ఉన్నాయని అలా చూసుకుంటూ. ఇది ఫిష్ స్పా, అటువైపు టెడ్డీబేర్ స్టాల్. వండర్లా టైమింగ్స్ వచ్చేసి 11కి ఓపెన్ చేస్తారు, ఈవినింగ్ 6 or 7 వరకు అంతే. మేము 10:30 నుంచి లోపలికి అలో చేస్తారు వాళ్ళు, టికెట్స్ అవి చెక్ చేసి. ఇటు నుంచి ఇటు తిరిగేసరికి సగం ఓపిక ఇక్కడే అయిపోతుంది, ఒక రైడ్ నుంచి ఇంకో రైడ్కి వెళ్ళేలోపు. ఇప్పుడు మేము వచ్చింది కార్ రైడ్కి వచ్చాము. టూ సెక్షన్స్కి డివైడ్ చేశారు. ఇవి కార్సే అవి కార్సే సేమ్, ఒక్కొక్క దానిలో 10 కార్స్ ఉంటాయి, అంత ఎక్కువ లేవు. ఈ కార్ రైడ్స్ చూస్తే మాకు అసలు భయమే లేదు, ఇది ట్రై చేస్తామని చెప్పి ఫస్ట్ మేము ట్రై చేసిన రైడ్ ఇదే. చాలా రష్ ఉంది చూసారు కదా, వీకెండ్ కాబట్టి. ఒకసారి రైడ్ స్టార్ట్ అయిన తర్వాత మొబైల్స్ యూజ్ చేయకూడదు, మొబైల్స్ అన్నీ అక్కడ ఒక దగ్గర పెట్టేయాలి. ఒకవేళ మనం తీసుకెళ్ళా వీడియోస్ అవి తీయకూడదు. ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు ట్రై చేయొచ్చు ఈచ్ రైడ్. సో మేము అందరం ఆల్రెడీ ఎక్కేసాం గైస్, కాకపోతే చిన్నోడు ఉండిపోయారు, వాళ్ళ కారు ఖాళీగా లేదు, అందుకని మళ్ళీ 2వ ట్రిప్ వాళ్ళు ఎక్కారనమాట. ఎందుకని ఇందాక సిస్టర్ చెప్పింది కదా మొబైల్స్ ఉంటే రేట్ స్టార్ట్ చేయరని, నేను ఆల్రెడీ వీడియో తీస్తున్నాను నాకు తెలియక, అప్పుడు వాళ్ళు కారు ఆఫ్ చేస్తారు. అందుకనే ఇంకా మొబైల్స్ ఎలా లేదు, అక్కడ పెట్టేస్తారు. లేదు మన పొరపాటున తీసినా కానీ వాళ్ళు రైడ్ ఆఫ్ చేసేస్తారనమాట. అందుకని ముందే చెప్తున్నా, ఫోన్లు మాత్రం పట్టుకెళ్ళొద్దు. అక్కడ పెట్టుకోవచ్చు, పట్టుకెళ్ళి అక్కడ పక్కన వాళ్ళు తీసేసుకుంటారు, అక్కడ పెట్టేసి మళ్ళీ రైడ్ అయిపోయిన తర్వాత మీరు పట్టుకెళ్ళిపోవచ్చు.
చూసారు కదా, కార్ డ్రైవింగ్ చాలా ఈజీ, ఇది ఎవరైనా ట్రై చేయొచ్చు, ఏమి భయం ఉండదు. వాళ్ళు వచ్చి భయం ఉండదు గైస్, కాకపోతే మా సిస్టర్ జస్ట్ కూర్చుంది అంతే. అలా కూర్చున్న వాళ్ళకి ఏం భయం ఉండదు. డ్రైవ్ చేయమంటే అమ్మో నా వల్ల కదా నాకు భయం అని చెప్పి అస్సలు 4 times డ్రైవ్ చేయలేదు. నేను ఓన్గా సెల్ఫ్గా డ్రైవ్ చేయలేదు, మళ్ళీ ఇంత చెప్తున్నా ఏం భయం ఉండదని. అయినా నేను డ్రైవ్ చేయలే ఓన్గా. అక్క డ్రైవ్ చేస్తుంటే పక్కన కూర్చున్నా, లేదా స్వాతి డ్రైవ్ చేస్తే పక్కన ఉన్నాను. కానీ ఈ 4 times ఒక్కసారి కూడా సెల్ఫ్ డ్రైవ్ లేదు. సింగిల్గా అయితే నేను అసలు డ్రైవ్ చేయలే. వీళ్ళు డ్రైవ్ చేస్తుంటే నేను పక్కన కూర్చున్నా అంతే. కానీ భయమేమి ఉండదు ఈజీగా ఎవరైనా ఎక్కడ చిన్న పిల్లలు కూడా చూస్తున్నారు కదా డ్రైవ్ చేస్తున్నారు. అక్కడ చూడండి మా బావ మా చిన్నోడు ఎలా డ్రైవ్ చేసుకుంటున్నాడు. మా పిల్లలైతే సింగిల్గా ఇండివిజువల్గా కార్ డ్రైవ్ చేశారు చాలాసార్లు. చూస్తున్నారు గైస్ మా చిన్నోడు ఎలా స్టీరింగ్ తిప్పుతున్నాడు. వాళ్ళ పిల్లలిద్దరికి చాలా ఇష్టం కార్ అంటే, ఆ డ్రైవ్ చేయడం అంటే ఇంకా అక్కడి నుంచి కదిలి రారు, అంత డ్రైవింగ్ అంటే ఇష్టం వీళ్ళకి పిచ్చి. ఎక్కడికి వెళ్ళా ఇది మాత్రం కంపల్సరీగా వాళ్ళు ఎక్కి రావాల్సిందే. ఎన్నిసార్లు వీళ్ళు ట్రై చేసిన అంటే ఏదైనా మాల్కి వెళ్ళినప్పుడు ఇలాంటి గేమింగ్ జోన్లో వీళ్ళు ఇవే ట్రై చేస్తారు. కానీ వీళ్ళకి ఏంటో అసలు బోర్ కొట్టదు ఇలాంటివి ఎన్నిసార్లు ట్రై చేసిన. ఈ రైడ్ అయితే జస్ట్ 1 or 2 minutes ఉంది అంతే. ఇదేంటంటే స్కూల్ బ్యాగ్ లాగా అటొకటి ఇటొకటి వేసుకొని మధ్యలో బెల్ట్ పెట్టేసుకొని కూర్చోవడం అంతే. చాలా సింపుల్గా వేసుకొని మనమే తీసేసుకోవచ్చు. స్టాఫ్ వచ్చే వరకు వెయిట్ చేయక్కర్లేదు. ఎంత స్పేషియస్గా ఎంత బ్యూటిఫుల్గా ఉందో సరౌండింగ్స్ అంతా, చాలా క్లీన్గా నీట్గా. కస్వాతి అవును, మనం తెచ్చిన వాటర్ బాటిల్స్ ఒక రైడ్ తర్వాతే ఫినిష్ అయిపోయినాయి. తర్వాత చాలా కూల్గా ఉన్నాయి గైస్ వాటరు. మనం కూల్ వాటర్ తాగాలి సమ్మర్కి అనుకుంటే మనకి అసలు ప్రాబ్లం. ఎక్కడ పడితే అక్కడే పెట్టారు వాటరు. కూల్ వాటర్ ఖాళీ బాటిల్ అంటే ఫుల్ చేసుకుని కూల్ వాటర్ తాగడం ఒక రైడ్ ఎక్కగానే. ఇప్పుడు చూడండి ఒక బ్యూటిఫుల్ రైడ్. ఇది ఎంత బాగుంటుందంటే వాటర్ ఇలా స్ప్లాష్ అవుతాయి, సూపర్ ఫన్. ఫ్యామిలీ అందరం మా 10 మంది అయితే అందులో పట్టాం కదా స్వాతి. కరెక్ట్గా మా ఫ్యామిలీ అలా సరిపోయాము ఆ బాక్స్లో. అలాగా మేము ఫ్యామిలీ అందరూ ట్రై చేయాల్సిన ఇది రైడ్. ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంది ఆ రైడ్. కానీ మనం ఇప్పుడు ట్రై చేయొద్దు ఎందుకంటే తడిచిపోతాం కాబట్టి. మళ్ళీ డ్రై రైడ్స్కి అలో చేయరు. సో ఫస్ట్ పిల్లలకి ఆ పైన 2nd floorలో పిల్లల రైడ్స్ ఉన్నాయని తెలిసింది. మేము వెళ్తున్నాం అక్కడికి. పిల్లల్ని వాళ్ళకి ఏం కావాలో ఆ రైడ్స్ అన్నీ ట్రై చేయించేస్తే తర్వాత హ్యాపీగా తీరిగ్గా ఈ రైడ్స్ పెద్దవి మనం ఎక్కొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. అవి కానీ మనం ఎక్కితే చచ్చిపోతాం. సో ఎస్, కిడ్స్ రైడ్స్కి వచ్చేసాం. ఇంక ఈ జోన్లో మొత్తం పిల్లలకి సంబంధించిన రైడ్సే ఉంటాయి. ఫస్ట్ పిల్లలు హార్స్ కార్ రైడ్స్ ట్రై చేశారు. ఈ రైడ్ చాలా సింపుల్, చాలా ఈజీగా, భయం ఏం లేదు. జస్ట్ స్వింగ్ అవుతూ తిరుగుతూ అటు ఇటు అంతే. వీళ్ళు మాత్రం భలే న్యాయం చేశారు. వీళ్ళ రైడ్స్ అన్నిటికీ ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా అన్నీ ట్రై చేశారు. అండ్ ఏది భయపడలేదు. సేమ్ ఈవినింగ్ వాటర్ రైడ్స్ కూడా అలాగే అన్నిటికీ న్యాయం చేశారు. భలే ఫన్ అండ్ ఎంజాయ్ చేశారు.
అది ఈవినింగ్ వీడియోస్ కూడా నేను ఇందులో యాడ్ చేశాను. వీడియో లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. నెక్స్ట్ పిల్లలు సెకండ్ ట్రై చేసిన రైడ్ ఇది, ఎలిఫెంట్స్లా ఉంది. ఇందులో చాలా ఫన్ ఉంది ఈ రైడ్లో మాత్రం. ఇది జస్ట్ నార్మల్గా కూర్చొని రౌండ్గా తిరుగుతుంది అనుకున్నారు కదా, లేదు, ఇప్పుడు అది పైకి వెళ్తుంది. ఆ ఎలిఫెంట్స్ భలే వెళ్తుంది గాల్లోకి, మళ్ళీ కిందకి వస్తుంది, మళ్ళీ పైకి. చాలా చాలా బాగుంది, చాలా ఫన్ ఉంది ఈ రైడ్ మాత్రం, సూపర్ ఉంది. అంతకాని భయం ఏమి ఉండదు, ఏ పిల్లలైనా ఈజీగా ట్రై చేయొచ్చు ఈ రైడ్ కూడా. అవును ఫ్రెండ్స్, బాగుంటుంది, చూడండి మీరు కూడా, మీకు నచ్చుతుంది. మీరు వెళ్ళినప్పుడు ట్రై చేయండి ఇది. ఎంత కలర్ఫుల్గా, ఎంత అట్రాక్టివ్గా ఉన్నాయో వీళ్ళ రైడ్స్ మాత్రం. పిల్లల కోసం స్పెషల్గా ఎంత బాగా చేశారో. ఈ ఎలిఫెంట్ కానీ, ముందెక్కిన కార్స్, తర్వాత వచ్చే రైడ్స్ కూడా ఇంత బ్యూటిఫుల్గా ఉంటాయి చూడటానికి, చాలా చాలా బాగున్నాయి. ఇది పిల్లలు ట్రై చేసిన 3వ రైడ్. ఇది కూడా అస్సలు భయం ఉండదు, జస్ట్ పైకి వెళ్తుంది అంతే. హాయ్
గాడ్, చాలా ఫన్. పిల్లల రైడ్స్ చాలా చాలా బాగున్నాయి, చాలా ఫన్ ఉన్నాయి, అడ్వెంచరస్గా ఉంది, ఈజీగా ఉన్నాయి. అసలు చెప్పాలంటే చాలా కలర్ఫుల్గా, చాలా చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది ఎంత బాగుందో వీళ్ళ కొలంబస్, అసలు గ్రీన్ కలర్ నా ఫేవరెట్, చాలా బాగుంది. ఈ కొలంబస్ రైడ్ కూడా చాలా చాలా బాగుంది. స్టాఫ్ అలా చేయాలి కానీ అసలు మాకు ఎక్కాలనిపించింది పిల్లల రైడ్స్ అన్నాయి. అంత బ్యూటిఫుల్ కలర్ఫుల్గా ఉన్నాయి ఒక్కొక్క రైడ్. అదే చివరికి వచ్చి భయం అసలు మిడిల్లో జానకి నిద్రపోయడం కావాలకి అయిపోయింది దెబ్బకి. మేడం ముందే భయం అనుకుని పెట్టేసుకుంటాం. జాని ఉండండి. యాక్చువల్లీ పిల్లలందరూ భయపడి అరుస్తుంటే చాలా నవ్వొచ్చింది నాకు. ఇంకా రైడ్ అయిపోయిందేమో అనుకున్నా, కానీ లేదు, ఏడుస్తున్నాడని. మా యశ్వత్ బాబు ఏడుస్తున్నాడని చెప్పి వాడిని దించేసి మళ్ళీ రైడ్ స్టార్ట్ చేశారు. చాలా చాలా బాగుంది. కొలంబస్, ప్యారెట్స్, కోకోనట్ ట్రీస్. మేము కూడా ఎక్కుతామని చెప్పాను గైస్, కాకపోతే వాళ్ళు నన్ను చూసి వద్దులేమ్మా ఇంకా కొన్ని రోజులు రావాలి ఇది అని చెప్పాడు. అందుకని ఇంక సరేలే అని వాళ్ళు అర్థం చేసుకుని ఎక్కలేదు గైస్. లేదంటే ఎక్కేసే వాళ్ళు ఈ వాటికి. పెద్ద కొలంబస్ ఏమో హార్ట్ అటాక్ వచ్చినట్టు ఉంటుంది, ఇది ఎక్కుతానంటే ఇది ఎక్కనివ్వట్లేదు. ఇదైతే చూడండి ఎంత క్యూట్ గా చిన్నగా స్లోగా తిప్పుతున్నారు. అమ్మ నువ్వు అది పెద్దది ఎక్కి, ఇది చిన్నపిల్లలు ఎక్కాలని చెప్పి నన్ను ఎక్కనివ్వలేదు అనమాట. అది ఇది కొంచెం అడ్వెంచరస్ రైడ్ అనుకొని పిల్లలు భయపడతారేమో. పైకి వెళ్ళిన తర్వాత అరవండి అమ్మ, కిందకు వచ్చేటప్పుడు నేను చెప్పా భయం వేస్తే అరవండి అమ్మ, అప్పుడు భయం పోతుంది అన్నాను. కానీ ఇది కూడా వీళ్ళు అంతగా భయపడినట్టు కనిపించట్లా. కసోతి అవును, మా చిన్నోడే ఏడ్చాడు, మీ చివరి కూర్చుంటాడు, వాడు మాత్రం ఏడ్చాడు అనమాట. వీళ్ళిద్దరు మాత్రం ఏడవలేదులే, బాగానే ఎంజాయ్ చేశారు. ఇక్కడ మా ఆయన వచ్చేసి మంచిగా మార్నింగ్ టిఫిన్ చేయమంటే నేనే తీసుకున్నా ఒక చిప్. ఇప్పుడు ఆకలి వేసినట్టుంది, చిప్స్ తీసుకున్నారు. ఇంక 1 by 1 ఇంకా అందరమే లాగేస్తూ ఉన్నాం అనమాట. ఎందుకంటే భుజమామ ఇవ్వడు కదా, మేమే లాగేసుకుంటున్నాం. ఇదిగో చిన్న రైడ్ గారు మాత్రం కొంచెం భయపడ్డారు, మిగతా ఇద్దరు బాగానే ఎంజాయ్ చేశారు.
ఇది ఇంకో రైడ్ కదా స్వాతి. అవును, ఈ చిన్న నాకు జైంట్ వీల్ అంటే చాలా భయం, అసలు నేను ఎక్కను. ఇది చూసాక ఎక్కాలనిపించింది కానీ కొలంబస్ అంటే కూడా భయం, నీకు అన్నీ భయమేలే. అవును గైస్, కొన్ని ఎక్కాను కానీ అది చాలా భయంకరంగా ఉన్నాయి. 2-3 ఎక్కాను అంతే, ఇంకా మిగతాది ఏదో ఎక్కకూడదు తెలుసుకోలేదు నేను. ఇది ఎక్కుతా అంటే నేను ఎక్కనివ్వలేదు చిన్నపిల్లలతో, మళ్ళీ నేను పక్కా తోస్తాను నన్ను. ఆల్మోస్ట్ అన్ని రైడ్స్ కంప్లీట్ అయిపోయినాయి పిల్లలవి. ఇక్కడ 2 అక్కలకి నేను పోజ్ పెట్టండి ఫోటో తీస్తా అని చెప్తున్నా. ఈ మధ్య నేను అసలే ఫోటోగ్రాఫర్ వీడియోగ్రాఫర్ అయిపోయాను కదా. యూట్యూబర్ కదా, మాత్రం ఫొటోస్ తీయకపోతే ఎలా. అది చాలా మంచిగా వీడియోస్ క్యాప్చర్ చేస్తున్నా. నన్ను తీయమంటే మాత్రం స్వాతి తీయట్లేదు ఫ్రెండ్స్. చాలా టైం అయిపోతుందని ఇక్కడే చాలా టైం వేస్ట్ అయింది కదా, ఇంకా పిల్లలు వాళ్ళే ఆడుకుంటారులే ఇందులో అని మేము అడల్ట్స్ రైడ్స్కి వెళ్ళిపోయాం మా పెద్దవాళ్ళందరూ. వాళ్ళిద్దరికీ తీసు అడల్ట్స్ రైడ్స్ పార్ట్ 2లో రిలీజ్ చేస్తాను. బాయ్ ఫ్రెండ్స్.